ఒక పక్క అధిక పెట్టుబడులు, మరోపక్క అరకొర దిగుబడులు, నామమాత్రపు ధరలు బర్లీ రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. రోజురోజుకు దిగజారుతున్న ధరలు అన్నదాతలను మానసిక వ్యధకు గురిచేస్తుంది. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసుకున్న రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. గత ఏడాది దిగుబడులతో పాటు ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో మిర్చి సరైన దిగుబడి లేక శనగ దెబ్బతినడంతో ప్రత్యామ్నాయంగా వేల ఎకరాల్లో పొగాకు రైతులు సాగు చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బర్లీ సాగు చేసుకున్న రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో ఈ ఏడాది రైతులు పొగాకు పంటను పెద్దెత్తున సాగు చేపట్టారు. అడుసుమల్లి, కారంచెడు, ఇంకొల్లు, ఎద్దనపూడి, నూతలపాడు, ఆదిపూడి, మార్టూరు వంటి పలు గ్రామాల్లో వేలది ఎకరాల్లో వైట్ బర్లీ, బ్లాక్ బర్లీ రకం పొగాకును సాగు చేపట్టారు. గతంలో మిర్చి పంట సాగు చేసిన రైతులు భారీగా నష్టపోయారు. దిగుబడులు తగ్గిపోవడానికి తోడు గిట్టుబాటు ధరలు లేకపోవడం రైతులను అప్పల ఊబిలోకి నెట్టింది. మరోవైపు గతేడాది పొగాకుకు మంచి ధర పలకడంతో అనేక మంది రైతులు ఈ ఏడాది పెద్ద ఎత్తున పొగాకు సాగును చేపట్టారు. మంచి ధర వస్తే గత ఏడాది చేసిన అప్పుల నుంచి బయటపడాలని ఆశలు పెట్టుకున్న రైతులకు ఈసారి కూడా కష్టాలు తప్పేలా లేవు. ఎక్కువ మోతాదులో పొగాకు ఎక్కువ వేయటం వల్ల జనానికి తీవ్ర నష్టం కలుగుతుంది. సకాలంలో నీళ్లు కూడా అందలేదు మాకు. కూలీలు చూసుకుంటే 800కు వచ్చే కూలీలు ఈ రోజున 1500 రూపాయలు అయినాయి. ఆకేమో సకాలంలో పట్టపోయినందువలన ఇదంతా మాడిపోయి భారీ నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర కూడా లేదు. కింటాకి పోయిన సంవత్సరం 8000 కొన్నాడు అడుగాకు, ఈ సంవత్సరం వచ్చేసరికి 4000 ఉంది. దిగుబడి కూడా తగ్గినాయి, అంత దిగుబడి ఏం రావట్లేదు. 20 క్వింటాలు అయ్యాయి, 15 క్వింటాలు 12 క్వింటాలకే నిమిత్తమైంది ఈ సంవత్సరం. గతేడాది పొగాకు కొనుగోళ్లకు వ్యాపారులు పోటీపడ్డారు. క్వింటాకు 12,000 నుంచి 15,000 రూపాయలు ఇచ్చి మరీ కొనుగోలు చేశారు. దీంతో రైతులకు ఎకరాకు 1,50,000 వరకు లాభం వచ్చింది. దీంతో ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందనే ఆశతో సాగు చేపట్టారు. పెట్టుబడి ఖర్చు పోను ఎకరాకు 1,00,000 రూపాయలైనా వస్తాయని ఆశగా ఎదురు చూస్తుంటే సీన్ రివర్స్ అయింది. పొగాకు కంపెనీలు సిండికేట్గా మారి ఈ ఏడాది ధరలను పూర్తిగా పతనం చేశారు. దీంతో కంపెనీలను నమ్ముకుని టొబాకో పండించిన రైతులకు దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడింది. అసలే దిగుబడి తగ్గి ఆందోళన చెందుతుంటే ఇప్పుడు ధరలు కూడా భారీగా తగ్గిపోవడం అన్నదాతలను మరింత కుంగదీస్తోంది. పొగాకు కంపెనీలు రైతులను నట్టేట ముంచేందుకు రెడీ అయినట్లుగా కనిపిస్తుంది. ధరలు అమాంతం తగ్గించి అన్నదాతల కష్టాన్ని దోచుకునేందుకు ప్లాన్ చేశాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎకరానికి వచ్చేసి 1,00,000 రూపాయల పైన వరకు అవుతుంది. కానీ ఇప్పుడు గిట్టుబాటు ధర చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు అంతకు ముందు అయితే అడుగాకు వచ్చేసి కింటాకు వచ్చేసి 12,000 కాడికి కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 4,000కే విక్రయం జరుగుతుంది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి ఎలా అయినా కానీ కొంచెం ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. కనీస ధర వచ్చినా చాలన్న ధీమాతో అనేక మంది రైతులు పొగాకు పంట సాగును చేపట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గతేడాది కంటే 3 రెట్లు ఎక్కువ సాగు చేపట్టారు. కొంతమంది పెట్టుబడి పెట్టే శక్తి ఉన్నవారు సొంత పొలాలతో పాటు కౌలుకు తీసుకుని మరీ సాగు చేపట్టారు. ఎకరాకు 25,000 నుంచి గరిష్టంగా 40,000 వరకు కౌలు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. ఎకరా విస్తీర్ణంలో పంట వేయడానికి నారు కొనుగోలు చేసి నాటేందుకు 14,000 వరకు ఖర్చు చేశారు. ఆకు ఇరుపు, తాడు కురుపుకు మరో 35,000 వరకు అవుతోంది. వీటికి తోడు పురుగుల మందులకు మరికొంత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం కలుపుకొని ఎకరాకు 1,00,000 రూపాయలకు పైగా ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కోతకు సిద్ధమైన పొగాకు పంట ఎకరాకు 15 నుంచి 20 క్వింటాల వరకు దిగుబడి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్లో ధర చూస్తే క్వింటా 4 లేదా 5,000కు మించి పలకడం లేదు. దీంతో లాభాల సంగతి దేవుడెరుగు. కనీసం పెట్టిన పెట్టుబడినా వస్తే చాలనుకుంటున్నారు అన్నదాతలు. 1,00,000 రూపాయలు అవుతుంది, కానీ రేట్లు లేవు. పరిస్థితి ఏమన్నా 60,000, ఇదంతా అడుగు నుంచి పై ఒట్టుకు అమ్మితే 60,000 వచ్చేట్టుంది. ఎకరానికి 40,000 లాస్ వచ్చేట్టుంది. కూలి చూస్తేనేమో 900, 1000, 15 14 తాళ్ళు చూస్తున్నారు. పరిస్థితి ఇది. రేటు కాస్త అనుకూలంగా ఇచ్చి ఏదో ఏటు కన్నా మమ్మల్ని వడ్నేస్తే ఇది అవుతాం, లేకపోతే 10 ఏళ్ళు వెనక్కిపోయినట్టే. పొగాకు ధర పాతాళానికి దిగజారడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకవైపు అప్పులిచ్చిన వారు, మరోవైపు
కోత ఖర్చులు తడిసి మోపెడవుతున్న పరిస్థితి ఎదురవుతుంది. గిట్టుబాటు ధర లేకున్నా వచ్చిన రేటుకే తగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండడంతో అన్నదాతలు కుమిలిపోతున్నారు. కనీస ధర క్వింటాకు 10,000 వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నదాతలు ఆశగా కోరుతున్నారు. ధర పెంచే దిశలో చర్యలు తీసుకోకపోతే అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.